యుద్ధం కావాలా వద్దా? యుద్ధం కాదన్న, ఇంకా అనకూడదు కానీ ఆ మాట ఆ నేలని కోస్తే ఆ పార్ట్ ఏదో తెలియాలంటే కూడా పాకిస్తాన్ వాళ్ళకి అది వాళ్ళ బాడీ పార్ట్లా లేకపోతే కాదా అనే ఒక యుద్ధం అనేది జరగాలి ఖచ్చితంగా ఇప్పుడుండే ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో. ఆల్రెడీ మనం వాటర్ సప్లై ఆపేసాం. అవును. కొన్ని ట్రాన్స్పోర్ట్ సప్లై ఆపేసాం. అవును. తినడానికి తిండి లేదు కానీ వాళ్ళు ఏమన్నారంటే మీ మోడీని తెలుగు సామెత చంపేస్తాం డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అదే ఒక సామెత ఉంటది తెలుగులో, అదేంటి గబ్బు మాటలు. కానీ నేను దాన్ని సింప్లీగా చెప్తా, కొడదామని వస్తారు కానీ కొట్టించుకొని పోతారు. అది వాళ్ళ గుంటనక శాస్త్రాలు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఆపినామంటే దానికి యాక్ట్ ఆఫ్ వార్గా వాళ్ళు ప్రకటించుకున్నారు, అది వార్గా. దాని తర్వాత డెడ్ గా అదేది వాటర్ ఆపేసినందుకు మోడీ గారి ప్రాణాన్ని తీస్తాము, రక్తాలుగా జలపాతం మేము సృష్టిస్తాము, అవి ఇవన్నీ మాటలు. ఇప్పుడు గతంలో చూసుకుంటే కూడా వాళ్ళ చీఫ్ మిలిటరీ మాట్లాడినాక కరెక్ట్ గా 4-5 days కి ఇది పహల్గామ్ అటాక్ జరగడం చూసినాం. ఇవన్నీ వాళ్ళు ఉద్రిక్తత రేపి ఏం చేయాలి అంటే వాళ్ళకంటూ వాళ్ళ కంట్రీ కంటూ ఒక పేరు సంపాదించుకోవాలనేసి మన ఇండియాకి మన USA వాళ్ళు ట్రంప్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా పేరు సంపాదించుకుందాం అనేసుకునే ఇదంతా చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా మన మోడీ గారు మాత్రం ఖచ్చితంగా గట్టిగా స్పందిస్తున్నారు దీని మీద. ఆల్రెడీ మన సౌదీ అరేబియా మన వాళ్ళందరూ అదేది IRS విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా నావీ క్రాఫ్ట్ కూడా పెట్టడం చూసుకున్నాం. కాబట్టి పడితే మాత్రం గట్టిగా పడుతుంది ఈసారి.